నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన ఎస్ఎస్కే ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. మన శంకర్ సింగ్ కళాకార్ ఇది వచ్చేసి ధూల్పేట్లో. ఈ ధూల్పేట్లో ఎక్కడ ఉన్నది ఏంటి అని మాత్రం లొకేషన్ నేను మీకు వీడియో రూపంలో చూపిస్తా. అండ్ అలానే ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని కూడా చూపిస్తాను. వర్క్ అప్డేట్స్ కూడా ఇస్తాను. ఓకేనా? నా వీడియో స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మాత్రం చూడండి మిత్రులారా. నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి ఎస్ఎస్కే ఆర్ట్స్ దగ్గరికి రావడం జరిగింది. శంకర్ సింగ్ కళాకార్ అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇచ్చాను వీడియో రూపంలో. అండ్ ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూసుకుంటే మన సుందర్ కళాకార్ రాకముందుకే ఇక్కడ విగ్రహాలు అయితే ఉంటాయి. అండ్ అలానే ఒక్కొక్క మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్గా గణేష్ని చూసుకున్నట్టయితే సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్లో బొజ్జకనపై అయితే ఉండడం జరిగింది. అండ్ సింహాసనానికి ఫ్రంట్ సైడ్న సిట్టింగ్ ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ సింహాసనం పైన పిల్లోస్, ఆ పిల్లోస్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్లో అండ్ కుందన్ వర్క్ కూడా చాలా చాలా నీట్గా అయితే రావడం జరిగింది. ఈ గణేశుని చూసుకున్నట్టయితే 4 హ్యాండ్స్తో అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్క ఏళ్ళకు కూడా ఉంగరాలు అయితే ఉండడం జరిగింది. ఒక చేయి వచ్చేసి లడ్డు చేయి, ఒక చేయి ఆశీర్వాదం చేయి, ఒక చేతిలో పారస్, ఒక చేతిలో శంఖం చూసింది కదా. అండ్ ఐ పెయింటింగ్ కూడా చాలా నీట్గా మంచి ఫినిషింగ్ వర్క్తో అయితే రావడం జరిగింది. అండ్ బొట్టు చూసుకున్నట్టయితే త్రిశూలం బొట్టు అండ్ త్రిశూలం కింద ఓం కూడా అయితే ఉండడం జరిగింది. అండ్ కిరీటాన్ని కూడా మంచి కుందన్ వర్క్, బ్యాక్ డ్రాప్ కూడా చాలా నీట్గా అయితే రావడం జరిగింది. బ్యాక్ డ్రాప్ చూసుకున్నట్టయితే మన లోటసెస్ అయితే ఉండడం జరిగింది. చూడండి చెవులలో మంచి డిజైనింగ్ వర్క్, అంత భారీగా హెవీగా అయితే మాత్రం కుందన్ వర్క్ అయితే ఉంది. చూడండి చూసింది కదా, ఇంత నీట్గా మాత్రం ఫినిషింగ్ వర్క్ అయితే చాలా బాగుంది. అండ్ స్మైలింగ్ ఫేస్తో అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది. అండ్ మూసుకొని చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ ఒకటి ఏంటంటే నీల్ పెయింట్ కూడా, గణేశునికి నీల్ పెయింట్ కూడా రావడం జరిగింది. పంచ వచ్చేసి పింక్ కలర్లో ఉండడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ గణేశునికి బ్యాక్ డ్రాప్న లయన్స్, స్టాండింగ్ లయన్స్ చూసిన రైట్ సైడ్న లెఫ్ట్ సైడ్న కూడా స్టాండింగ్ లయన్స్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. చూసింది కదా. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో బుజ్జగనపయ్య అయితే ఉండడం జరిగింది. అండ్ పంచ వచ్చేసి క్రీమ్ కలర్లో, లైట్ క్రీమ్ కలర్లో ఉండడం జరిగింది. అండ్ బార్డరింగ్ కూడా మంచి బార్డరింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. చూడండి చూసింది కదా. నీల్ పెయింట్స్ కూడా ప్రతి ఒక్క ఏళ్ళకు కూడా నీల్ పెయింట్. అండ్ చేతులలో ఉంగరాలు, ఆభరణాలు అయితే మాత్రం గోల్డ్ వర్క్తో అయితే రావడం జరిగింది. ఇక్కడ ఈ విగ్రహానికి ఏంటంటే సిల్వర్, ఈ విగ్రహానికి ఏంటంటే గోల్డ్ వర్క్తో అయితే రావడం జరిగింది. మూసికలు కూడా సింహాసనానికి ఫ్రంట్ సైడ్న రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. అండ్ ఈ గణేశునికి స్పెషల్ ఏంటంటే 6 హ్యాండ్స్ అయితే మాత్రం గణేశుడు అయితే ఉండడం జరిగింది. ఒక చేతిలో ఆశీర్వాదం చేయి, ఒక చేయి లడ్డు చేయి, ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో పారస్, అండ్ అలానే ఇంకో చేతిలో కూడా చక్రం వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. చూసింది కదా. అండ్ ఆ పగడి పెట్టుకుని అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది. బొట్టు చూసుకున్నట్టయితే త్రిశూలం బొట్టు అండ్ ఓం చూసుకోవచ్చు. ఇంత నీట్గా మాత్రం ఫినిషింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. బ్యాక్ డ్రాప్ కూడా మంచి డిజైనింగ్ వర్క్తో అయితే బ్యాక్ డ్రాప్ రావడం జరిగింది. చూడండి ఇప్పుడు ఇంతకుముందు చూసినాం కదా సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే ఏంటంటే కలరింగ్ వర్క్ అనేది చేంజెస్. అండ్ ఈ విగ్రహానికి ఏంటంటే గోల్డ్ వర్క్ అయితే రావడం జరిగింది. బ్యాక్ డ్రాప్ కానివ్వండి, మోడల్ మాత్రం సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే కలరింగ్ వర్క్ అనేది చేంజెస్లో గోల్డ్ వర్క్ కూడా, ఆభరణాలు కూడా గోల్డ్ వర్క్ అయితే రావడం జరిగింది. చూడండి తొండం పైన కూడా బ్రహ్మాండంగా అయితే రావడం జరిగింది. చూసింది కదా. అండ్ నాకైతే ఈ గణేశుని స్మైలింగ్ ఫేస్తో అయితే ఉన్నది. చూసిందిగా. చెవులలో, చేతులలో పారస్ కానివ్వండి, ఒక చేతిలో చక్రం కానివ్వండి, ఇంత నీట్గా ఫినిషింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. అండ్ అలానే లయన్స్ కూడా స్టాండింగ్ లయన్స్ అండ్ ఎలిఫెంట్స్ వచ్చేసి సిట్టింగ్లో. అండ్ మూసిగా చూసుకున్నట్లయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ పంచ వచ్చేసి ఎల్లో కలర్లో, మేబీ నాకు తెలిసి ఇంకా న్యాచురల్గా అయితే మాత్రం కండు వస్తుంది అనుకుంటున్నా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే కూడా ఇక్కడ సింహాసనం పైన సెట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. అండ్ సింహాసనానికి ఫ్రంట్ సైడ్న లయన్ ఫేసెస్ అండ్ ఒకటి వచ్చేసి పిల్లో, ఆశీర్వాదం చేయి, ఒక లడ్డు చేయి, అండ్ ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో పారస్ చూసింది కదా. ఐ పెయింటింగ్ అండ్ కుందన్ వర్క్ కూడా చాలా నీట్గా అయితే రావడం జరిగింది. చూసింది ఐ పెయింటింగ్ చూడండి ఎంత బ్రహ్మాండం ఉందో. ఐ పెయింటింగ్ చూసింది కదా. ఫినిషింగ్ వర్క్ కూడా ఐ పెయింటింగ్ అయినా చాలా బాగుంది. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. అండ్ బ్యాక్ డ్రాప్న మంచి డిజైనింగ్ వర్క్ చూసుకోవచ్చు. ఇక్కడ ఎంత బ్రహ్మాండం ఉందంటే విగ్రహాలు మాత్రం చాలా చాలా బాగున్నాయి. విగ్రహాలు మాత్రం ఇక్కడ చూస్తా అంటే చూడబుద్ధి అవుతుంది. మీకు కూడా ఏంటంటే చూపిస్తాను మళ్ళీ ఒకసారి కూడా.
అది చూసుకోవచ్చు. వాళ్ళ లొకేషన్ కూడా చూపించాను కదా, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా అయితే మీకు చూపెట్టడం జరిగింది. అది చూసుకోవచ్చు, పగడి పెట్టుకుని అయితే గణేశుడు ఉన్న విగ్రహాలు అయితే మాత్రం మీకు చూపెట్టడం జరిగింది. అండ్ అలానే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ లొకేషన్ కూడా మీకు చూపించాను. అండ్ నా వీడియో స్కిప్ చేయకుండా ఫాస్ట్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అలానే ఇన్స్టాగ్రామ్ సంతోష్ వ్లాగ్స్ అని ఉంటుంది, దాని లింక్ ఎవరైనా ఫాలో చేయాలంటే తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్. మరి కలుస్తాం మరి కొత్త వీడియోస్తోని వస్తాను.